తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. ఈ నెల 30వ తేదీన జరగనున్న సింహాచలం అప్పన్న దివ్యక్షేత్రంలో చందనోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించినట్లు హోంమంత్రి అనిత వెల్లడించారు. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తామని ఆమె తెలిపారు. సింహాచలంలో జరుగుతున్న ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. వృద్ధులు, దివ్యాంగులు, చంటి పిల్లలకు లిఫ్ట్లో తీసుకెళ్లి మరీ దర్శనాలు చేయిస్తామని సందర్భంగా ఆమె పేర్కొన్నారు. ఈరోజు దేవాదాయ శాఖ అదేవిధంగా కలెక్టర్ గారు, సిపి గారు అందరూ కూడా ఈరోజు కోఆర్డినేషన్ చేసుకుని ఇక్కడ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా పూర్తి చేయడానికి, ముఖ్యంగా సామాన్య భక్తులకి వరహాలక్ష్మీ నరసింహస్వామి నిజస్వరూపం దర్శన భాగ్యం కల్పించడానికి ఈరోజు ప్రభుత్వ యంత్రాంగం అంతా ఈరోజు కార్యక్రమాలన్నీ చేపడుతుంది. దానిలో భాగంగానే ఈరోజు ఒకసారి క్యూ లైన్లు ఎన్ని చేశారు, అదేవిధంగా వాళ్ళకి భక్తులకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్నిటి మీద నేను, కలెక్టర్ గారు, సిపి గారు ఇక్కడికి వచ్చి, అదేవిధంగా రవితేజ ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని అన్నింటి కూడా చూడటం జరిగిందండి. ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు, ఎప్పుడూ కూడా చరిత్రలో జరిగినట్టుగా లాస్ట్ 5 మంత్రులు ఇక్కడ ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ వచ్చి, రెవెన్యూ మినిస్టర్ గారు, నేను, ఎండోమెంట్ మినిస్టర్ గారు, అదేవిధంగా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు అందరం కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా పూర్తి కావాలి, ఎక్కడ కూడా భక్తులకు ఇబ్బంది రాకూడదు అని చెప్పి చిన్న చిన్న మైన్యూర్ ఇష్యూస్ గురించి కూడా మేము ఆ రోజు రివ్యూ చేసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈరోజు దేవాదాయ శాఖ, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్, మన కలెక్టర్ గారు, పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా కోఆర్డినేషన్తో అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకున్నారు. ఇంకా చిన్న ప్రతి ఏటా వేట విరామ సమయంలో మత్స్యకారులకు అందించే వేట పరిహారాన్ని 10,000 నుంచి 20,000కు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల బోటు యజమానులు, మత్స్యకారులు హర్షం వ్యక్తం చేస్తూ ఉప్పుటేరులో బోట్లపై ర్యాలీ నిర్వహించి తమ అభిమానం చాటుకున్నారు. ఏటిమొగ బోటు యాజమానుల కార్యాలయం వద్ద నుండి జగన్నాథపురం వంతెన వరకు ఉప్పుటేరు గుండా బోట్లతో మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేస్తూ సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ ఇప్పటికే చాలా మందికి లబ్ధిదారులకు వారి ఖాతాల్లో నగదు జమైందన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో మత్స్యకారులకు పరిహారం ఇవ్వకుండా మాయమాటలతో వారిని జగన్ మోసం చేశారని ధ్వజమెత్తారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మత్స్యకార సేవలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కార్యక్రమాన్ని తీసుకుని ఈ రాష్ట్రంలో ఎవరైతే సముద్రం మీద వేటాడి జీవిస్తున్నారో వాళ్ళకి 2 నెలల పాటు వేట నిషేధ సమయంలో ఆర్థిక సాయం అందించాలని చెప్పి ఒక్కరికి 20,000 రూపాయలు సాయం చేయడం జరిగింది. దానిపైన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సముద్రం మీద వేటాడపడి జీవించే ప్రతి మత్స్యకారులు కూడా ఈరోజు థ్యాంక్ యూ సీఎం సార్ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. కాకినాడ పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తారు వీళ్ళందరూ కూడా ఈ రోజున. దానికి నేను కూడా పాల్గొనడం జరిగింది. ఈరోజు ఈ రాష్ట్రంలో దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎంతోమంది ముఖ్యమంత్రులు అయ్యారండి. ఏనాడు కూడా ఎవరు కూడా ఈ రాష్ట్రంలో మత్స్యకారులు ఎవరు కూడా పట్టించుకోలేదు. ఎవరైనా పట్టించుకున్నారంటే ఈ రాష్ట్రానికి, దేశానికి స్వాతంత్రం వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయిన తర్వాతే ఈ రాష్ట్రంలో మత్స్యకారులకి జీవన ప్రమాణం మెరుగుపరిచారు, ఆర్థిక సాయం అందించారని గర్వంగా చెప్తాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను నేను, గతంలో కూడా 2 రకాలుగా జీవిస్తుంటారు వీళ్ళు. కొంతమంది సముద్రం మీద ఆధారపడి బతుకుతారు, జీవిస్తారు ఏటాడుకుని, కొంతమంది చెరువుల మీద జీవిస్తూ ఉంటారు. అలాంటిది 2 రకాలుగా జీవిస్తున్న వాళ్ళందరూ కూడా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత సముద్రం మీద ఏటాడి బతికే వాళ్ళకి బోట్లు ఇచ్చారండి, వలలు ఇచ్చారండి, ఇంజిన్లు ఇచ్చారండి, నావలు ఇచ్చారండి, అన్ని రకాలుగా ఆర్థిక సాయం చేసి బలపరిచారు. ఆ రోజున పూర్వం ఎవరైనా చనిపోతే ఇన్సూరెన్స్ కూడా ఉండేది కాదు. మొట్టమొదటి 96 తుఫాన్లో చనిపోతే ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిగా మత్స్యకారులు చనిపోతే ఇన్సూరెన్స్ ₹1,00,000 ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆ విధంగా సాయం చేస్తారు. అలాగే చెరువుల మీద ఆధారపడి బతికే వాళ్ళు కూడా చెరువుల మీద చేప పిల్లలు లేకపోతే చేప పిల్లలు ఇచ్చారు ఆయన. ఆ చేప పిల్లలు పెరిగిన తర్వాత మళ్ళీ అవి పట్టుకోవడానికి వలలు ఇచ్చేవారు ఆయన. వలలు ఇవ్వడం కాదు, మళ్ళీ అవి పట్టుకెళ్ళి అమ్ముకోవాలంటే ఐస్ బాక్సులు ఉండాలి, నిల్వ చేసుకోవాలంటే ఐస్ బాక్సులు ఇచ్చేవారు. దూరం పట్టుకెళ్ళాలంటే మార్కెట్లకి మోపడ్లు ఇచ్చారు, వ్యాన్లు ఇచ్చారు. ఆ విధంగా సముద్రం మీద ఆధారపడి బతికే వాళ్ళకి జీవన ప్రమాణాలు మెరుగుపరిచారు, చెరువుల మీద ఆధారపడే వాళ్ళకి జీవన ప్రమాణాలు మెరుగుపరిచారు. ఏమండి, గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా నిర్లక్ష్యం చేస్తారండి ఈ కులాన్ని. ఎలా నిర్లక్ష్యం చేస్తారంటే మీ అందరికీ చెప్పాలి, ఈ మాట తెలియాలి రాష్ట్ర ప్రజలందరికీ కూడా. ఎందుకంటే కొద్దో గొప్ప ఓట్లు వేస్తారు జగన్మోహన్ రెడ్డి గారికి, వాళ్ళకి కూడా తెలియాలి ఎంత అన్యాయం చేస్తారండి. చంద్రబాబు ఎమ్మెల్యేగా ఉన్న కుప్పంలోనే ప్రజాస్వామ్యం అపహాస్యం అయితే ఆయన సీఎంగా రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఎలా పరిరక్షిస్తారని వైసీపీ ఎమ్మెల్సీ భరత్ ప్రశ్నించారు. వైసీపీకి 19 మంది కౌన్సిలర్లు బలం ఉన్న చైర్మన్ ఎన్నికల్ని తెలియగానే ఎన్నో రకాలుగా బెదిరించాలో అన్ని రకాలుగా బెదిరించి భయపెట్టి ఒక్కో అభ్యర్థికి 50 లక్షలు ఆఫర్ చేసి బలవంతంగా వైసీపీ నుంచి టీడీపీలోకి చేర్చుకున్నారన్నారు. ధైర్యం ఉంటే టీడీపీకి ఓటు వేసిన వారు రిజైన్ చేసి మళ్లీ గెలిచి చైర్మన్ పదవి తీసుకుని ఉంటే బాగుండదన్నారు.
అన్నారు. వైసీపీ గుర్తుపై గెలిచి వ్యతిరేకంగా ఓటు వేసిన వారిపై హైకోర్టులో కేసు వేసి వారి పదవులు పోయేలా చేస్తామని, రాబోయే ఎన్నికల్లో కుప్పంలో వైసీపీ జెండా ఎగరవేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ పార్టీకి 18 కౌన్సిలర్ల బలం ఉన్నప్పటికీ ఈరోజు చైర్మన్ ఎన్నిక అని తెలిసిన వెంటనే గడిచిన 4 రోజులుగా ఎన్ని రకంగా బెదిరించాలో, ఏ రకంగా వ్యవస్థను ఉపయోగించుకుని భయపెట్టాలో, వారికి ఉండేటటువంటి భూముల మీద, ఆస్తుల మీద వారిని బెదిరించి, లేదా ఒక్కొక్క అభ్యర్థికి 50 లక్షల దాకా డబ్బులు ఆఫర్ చేసి ఈరోజు బలవంతంగా వారిని వైఎస్ఆర్సీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో జాయిన్ చేసుకునేటటువంటి కార్యక్రమాలు కూడా కుప్పం నియోజకవర్గంలో జరుగుతూ ఉన్నాయి. కంప్లీట్గా 8 మందిని ఈ రకంగా ప్రలోభపెట్టి, లభ్యపరిచి, వారిని భయపెట్టి బెదిరించి ఈరోజు మనం విప్పు జారీ చేసినప్పటికీ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా మన పార్టీకి చెందినటువంటి వ్యక్తిని గెలిపేయమని బీఫామ్ ఇచ్చినప్పటికీ, విప్ ఇచ్చినప్పటికీ కూడా విప్పును ధిక్కరిస్తూ ఈరోజు 8 మంది అభ్యర్థులు మనకు అగెన్స్ట్గా ఓటు వేయడం జరిగింది. అప్పటికి కూడా ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా కూడా నిజంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి 9 మంది కౌన్సిలర్లు ఏమైనా సరే మేము జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, రామచంద్రారెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ నడుస్తామని గడిచిన 4 రోజులుగా టీడీపీ పెద్దలు పెట్టినటువంటి ప్రతి ఒక్క ప్రలోభానికి కూడా గురి కాకుండా, వారు పెట్టినటువంటి భయాలకు వీళ్ళు జంకకుండా ఈరోజు ధైర్యంగా మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ జగనన్నతోనే మేము ఉంటాము అని మనం చైర్మన్గా పెట్టినటువంటి హఫీజ్ అనేటటువంటి క్యాండిడేట్కి ఓటు వేయడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినప్పుడు 151 సీట్లు వచ్చినప్పుడు 17 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారి నీ పార్టీలోకి వచ్చేస్తానంటే ఆయన మీరు రిజైన్ చేసి మళ్ళీ కంటెస్ట్ చేసి రాండి అని చెప్పినాడు. అలాంటి కమిట్మెంట్ ఉండేటటువంటి, వాల్యూస్ ఉండేటటువంటి నాయకుడు వెనకాల ఈరోజు మేమంతా ఉన్నామని చెప్పి మాకు కూడా చాలా గౌరవంగా ఉంది. తలెత్తుకొని నిజంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీతో మేము నడుస్తామని చెప్పుకోవడానికి కూడా చాలా సంతోషంగా ఉంది. మహిళలను వేధింపులకు గురి చేసిన కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి పిఏ వాహిద్పై కఠిన చర్యలు చేపట్టి ఆయనకు తగిన శిక్ష పడేలా చూడాలని వైసీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు టీపీ వెంకట సుబ్బమ్మ, నగర మహిళా అధ్యక్షురాలు బండి దీప్తి డిమాండ్ చేశారు. కడప నగరంలోని వైసీపీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళలు, యువతులు, బాలికలపై దాడులు పెరిగిపోయాయన్నారు. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి పిఏ వాహిద్ ఒక మహిళను రెండో వివాహం చేసుకోవడమే కాకుండా పలువురు మహిళలను వేధింపులకు గురి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. బాధిత మహిళ తనకు న్యాయం చేయాలని అడిగితే ఆమెతో పాటు ఆమె బంధువులపై విచక్షణారహితంగా దాడి చేయడం హేమంచని పేర్కొన్నారు. మహిళలపైన తెలుగుదేశము కూటమి వచ్చినప్పటి నుంచి చాలా దాడులు జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పిల్లలు, పెద్దలు తారతమ్యం లేకుండా జరుగుతున్నాయి. రీసెంట్గా మన కడప ఎమ్మెల్యే గారు మాధవిరెడ్డి గారు పిఏ వాహిద్ అనే అబ్బాయి ఉద్యోగం ఇస్తానే పేరిట మహిళల్ని మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళ భార్య, అంటే ఇది రెండో పెళ్ళి అబ్బాయికి, వాళ్ళ భార్యను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడంట. కానీ ఆమెకు పెళ్లి చేసుకున్నప్పటి నుంచి అన్ని పర్సనల్ ఫోటోలు, పెళ్ళైనాక తాళి కట్టిన ఫోటోలు తీశారు కానీ బెడ్రూమ్ అన్నీ తీసి ఆమెను ఏమనకుండా టార్చర్ పెడతా ఉన్నాడు. ఆమె ఏదో సంసారం కదా అని గుట్టుగా పోతా ఉన్నది. ఇప్పుడు ఆమె న్యాయం అడిగేలోగా ఆమెకు థ్రెడ్ అంటే చంపాలన్నట్ల ఉద్దేశంతో ఆమెను అరెస్ట్ చేస్తున్నారు. ఆమె వాళ్ళ 1 గంటకు స్టేషన్ కాడ ఆమె మెడికల్ స్టోర్లో మందులు తీసుకుంటా అంటే ఆమె వాళ్ళ తమ్ముడిని వాహిద్ అనే ఆయన అనుచరులు తెలుగుదేశంలో మెంబర్షిప్ తీసుకున్న మాసాపేటలో ఎవరో ఆ అమ్మాయి చెప్పింది, శివ అని, కొంతమంది ఇంకా 2-3 పేర్లు చెప్పింది. వాళ్ళందరూ వాళ్ళ మీద దాడి చేశారు. దాడి చేస్తా అంటే రక్తం కారుతూ ఉంటే కూడా 1 టౌన్ పోతే కేసు కూడా తీసుకోలేని పరిస్థితి. అంటే పోలీసులు కూడా న్యాయం లేదు, ఆడవాళ్ళకి న్యాయం చేయాలని లేదు, ప్రభుత్వానికి న్యాయం చేయాలా, తెలుగుదేశంలో కార్యకర్తలకు, లీడర్లకు న్యాయం చేయాలని ఉంది. మాధవిరెడ్డి గారు అసెంబ్లీలో ఎంతెంత పెద్ద మాటలు చెప్పారు. మహిళలకు రక్షణ కావాలా, స్వచ్ఛమైన ప్రభుత్వంలో పరిపాలన చేయాలా, గంజాయి ఉండకూడదు, ఆడవాళ్ళ మీద హరాస్మెంట్ ఉండకూడదు అని చాలా గొప్పగా చెప్తే నిజంగా చాలా బాగా మాట్లాడింది మాధవి ఆమె అసెంబ్లీలో అనుకున్నాం. కానీ తన పిఏ వాయిద్ అనేవాడు ఒక్కరిని కాదు 3-4 ఇట్లనే టార్చర్ చేసి ఇట్లనే దేనికి వచ్చినా కూడా వాళ్ళని వలలో వేసుకొని వాళ్ళతో ఈ లైంగిక దాడులు చేస్తా ఉన్నాడు. మరి ఇవి తెలియవా? 10 నెలలోనే 4-5 మంది బాధితులు ఉంటే
ఇంకా ఈ 4 ఏళ్ళు ఎంతమందిని చూడాలా? ఈనాటి ప్రెస్ మీట్ యొక్క మెయిన్ ఉద్దేశము నిన్న జరిగిన ఘటన మన గౌరవ ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారి పిఏ వల్ల నిన్న కడప జిల్లాలో జరిగిన అరాచకాన్ని ఒకసారి 10 మందికి తెలియజేసి దాని మీద సరైన యాక్షన్ తీసుకోవాలని మా తరపున కోరుతున్నాము. వాహిద్ అనే అతను తను చేసిన ఇల్లీగల్ యాక్టివిటీస్, వీటన్నిటితో ఇల్లీగల్ యాక్టివిటీస్ మీన్స్ ఇల్లీగల్ అఫైర్స్, వాటన్నిటి వల్ల సొసైటీలో చాలా చెడ్డ పేరు తెచ్చాడు. తర్వాత బహిరంగానే తన వైఫ్ను, వాళ్ళ సొంత వైఫ్ అన్నను బహిరంగానే నడి రోడ్డు మీద వెంటబడి మరి తరిమి కొట్టడం అనేది నిజంగా రోజు రోజుకు దిగజారిపోతున్న కాన్స్టిట్యూషన్ను సరిదిద్దాల్సిన ఒక కూటమి ప్రభుత్వము దాన్ని వెక్కిరించేటట్లు చేస్తుంది. సీరియస్గా చెప్పాలంటే రోజు రోజుకు సొసైటీలో పెరుగుతున్న అరాచకాలు దేనికి దారి తీస్తున్నాయో అర్థం కావటం లేదు. కాబట్టి గౌరవ ఎమ్మెల్యే గారు గాంజా అంటూ గాంజా మీద మాట్లాడే ముందు తన సొంత జిల్లాలో ఎదుర్కొంటున్న ఈ సమస్యలన్నింటినీ త్వరగా పరిష్కరించి అందరికీ సరైన న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. మే 1న ఆత్మకూరులో సీఎం చంద్రబాబు పర్యటన, అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి రామనారాయణ రెడ్డి. బీజేపీ రాజ్యసభ అభ్యర్థిగా ఎన్డీఏ కూటమి తరఫున నామినేషన్ దాఖలు చేసిన పాకా సత్యనారాయణ తన మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పనిచేస్తానని వెల్లడి. మంగళగిరి మండలం బేతపూడిలో జనసేన రచ్చబండ కార్యక్రమం, అమరావతి నిర్మాణానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి నాదెండ్ల స్పష్టీకరణ. కాకినాడ జిల్లాలో మే 4న నిర్వహించనున్న నీట్ పరీక్షకు పటిష్ట ఏర్పాట్లు చేయాలి, అధికారులకు జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ఆదేశాలు. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.